చాలామంది మనం యేసుప్రభువుని అంగీకరించినప్పుడు కొంతమంది మనల్ని దూషిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. కానీ అది దూషణలు అయినప్పుడు అవి నిజమైన దూషణలు కావుగా, వాళ్ళకి తెలియక ఏదో దూషిస్తున్నారులే అని మనం పక్కకి వెళ్ళిపోవాలి. పాపాన్ని ఎదిరించాలి, శోధన నుంచి తప్పించుకొని పోవాలి. అయితే యేసేపు విషయంలో కూడా ఆయన జైలుకి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. అయితే మనం పాపం నుంచి దూరంగా పారిపోవాలి. వద్దు అంటే దేవుని యొక్క బిడ్డ వద్దు అంటే జైల్లో వేశాడు యేసేపుని. యేసేపు తలుచుకుంటే జస్ట్ ఆమెని చెరిపితే చాలు, ఇంకా వాడి ఫ్యామిలీ మొత్తం బ్రేక్ అయిపోయినట్టే. ఆ అవకాశం వచ్చినా కానీ ఉపయోగించుకోలేదు యేసేపు. ఆ విషయంలో కూడా దేవుడు పరీక్షించాడు అనుకుంటాను. అయితే అక్కడ అడగాల్సిన ప్రశ్న ఇంకొకటి ఉంది. అమ్మా, అతని వస్తువు నీ దగ్గర ఉంది, అతని వస్తువు నీ దగ్గర ఉంది, నువ్వేమైనా ఆమెను ఏదైనా చేసావా? ఎవరి దగ్గర ఉండాలి? ఆమెని చెరిపితే ఆమెకు సంబంధించిన వస్తువు దగ్గర ఉండాలి. అతనేమో ముందు బయటికి వెళ్ళాడు, ఏమోనో తర్వాత వచ్చింది, తర్వాత ఉంది ఆమె దగ్గర. ఇతని వస్తువుని ఏమి దగ్గర ఉంది. అప్పుడు ఏమంటారు దీన్ని? అమ్మా, నువ్వేమైనా చేసావా అని అడగాలి. కానీ ఏం అడగకుండా ఈ దుష్టుడు నా చేయి పట్టుకున్నాడు అని చెప్పి ఆ మాట విని తప్పక మరి జైల్లో వేయడం జరిగేది. నేను ఏ పాపము ఎరుగను అని చెప్పలేకపోయాను. ఒకవేళ చెప్పినా నమ్మరని తెలుసు, అందుకని మౌనంగా తలదించుకున్నాడు. ఎందుకంటే అది నేను ఎరగని పాపము, అది నా మీద వేసినప్పుడు సంతోషంగా ఆయన తలదించుకున్నాడు. మరి ఏం చేయాలి? మరి దుఃఖంగా బాధపడుతున్నాడు, ఏం చెప్పుకోలేక సరే నా దేవుడే చూసుకుంటాడులే అని మౌనంగా ఉన్నాడు. కొంతమంది ఒరే తల్లి లాంటి దాన్ని కూడా చెయ్యి అట్ట పట్టుకుపోతే ఇదిరా దుర్మార్గుడా అని తిట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది బలహీనలు ఉంటారు చూసావా, వాళ్ళు కూడా ఏదైనా చిన్న తప్పు చేయగల వెంటనే వాళ్ళ మీద ఒక చేయేస్తారు. ఎక్కడ అవకాశం దొరికిందో అక్కడని వేస్తూనే ఉంటారు. కానీ యేసేపు మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేను ఎరగని పాపము నా మీద వేశారు అని తెలుసు, కానీ ఆ దేవుడికే అప్పచెప్పాడు. ఎందుకంటే ఆయన సమస్తం తెలుసు కాబట్టి ఆయన ఎరగని పాపాన్ని కూడా ఆయన మీద వేసినట్టు జరిగింది. అయితే నేను చెప్పేది అన్య జీవితంలో ఉన్నప్పుడు మన మీద కూడా చాలామంది నిందా ప్రచారాలు తృణీకారాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మనకు తెలియకుండా చెయ్యని తప్పు కూడా నింద అవమానం భరిస్తాం. అయితే వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని దూషించినా మాట్లాడినా దేవునికి స్తోత్రం అనుకోండి తప్ప ఎదురు మాట్లాడటం, ఎదురు ప్రశ్నించడం వెయ్యొద్దు. ఎందుకంటే అసలు నీకే తెలియకుండా వాళ్ళకు పెద్ద మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే దేవుడు అంటే నా నామము నిమిత్తము నువ్వు దోషంలో పడ్డావా, నిందల్లో పడ్డావా, తృణీకార్యం అనుభవించావా, నా కోసం బాధలు పడ్డావా, కష్టాలు పడ్డావా అని అడిగినప్పుడు మనకి శ్రమ అనుకుంటాం తెలియక, అవి మనకి మేలు కోసమే వచ్చినాయి. ఎందుకంటే దేవుని గణపరచడానికి, దేవుని హెచ్చించడానికి, దేవుడు మనల్ని హెచ్చించడానికి మంచి పని వాళ్ళు చేస్తున్నారు.
వాళ్ళు దూషించి తిట్టుకొని అరవని ఏమైనా చేయని, తక్కువగా చూడని, హేళన చేయని, ఈ తక్కువ పొలం అనుకొని ఏమైనా అనుకొని, దానివల్ల దేవునికి మహిమ వస్తుంది. నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ ఫ్యామిలీ దీవించబడుతుంది, మీ బిడ్డలకి పెళ్ళిలో నీకు అప్పులు బాధలు సమస్యలు ఇబ్బందులు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ పోతాయి. వీటి వల్ల ఎవరి వల్ల తెలుసా? సాతాను అన్ని జనాలని వాళ్ళని నిన్ను ద్వేషించేలా చేస్తాడు. నువ్వు దేవుడి దగ్గర మహిమను పొందుతావు. ఒకప్పుడు నీ స్థాయి ఇది, అంచెలంచెలుగా దేవుడికి నువ్వు దగ్గర అయిపోయి హైకి వెళ్ళిపోతూ ఉంటావు. ఆ స్థాయికి దేవుడు తీసుకువెళ్తాడు. అది ఎవరి వల్ల తెలుసా? వాళ్ళే. తిట్టండి రా బాబు, మమ్మల్ని తిట్టండి, అరవండి రా, మమ్మల్ని దూషించండి, ఎగతాళి చేయండి, హేళన చేయండి, నవ్వండి, మాకేమైనా అయిద్దా? కాదు. హల్లెలూయా, నీకే మహిమ, దేవుడికే మహిమ, ఘనత, ప్రభావం అర్పించుకుంటాం తండ్రి అంటాం. అంతే, ఇంకేమనం? దేవుడికి స్తోత్రం ప్రభువా అంటాను. మొత్తం రేపు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, బ్రదర్ మేము చర్చికి రావాలంటే ఏం చేయాలి, వాక్యం చదవాలంటే ఏం చేయాలి, యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే ఏం చేయాలి అని మీరే అడుగుతారు. ఇలాంటివి నేను చాలా విన్నాను, చాలా చూసాను. ఎందుకంటే ఈరోజు దూషించిన వాళ్ళే రేపు బైబిల్ చంకలో పెట్టుకొని తిరుగుతారు. ఏమైందిరా వాడికి? మొన్నటిదాకా బాగానే ఉన్నాడు, చంకలో బైబిలు భుజం మీద భారమే చేసి వెళ్తున్నారు. ఏమైంది? ప్రభు వచ్చాడు. ఏమైంది వీడికి? మొన్నటిదాకా తాగి దొల్లాడి పడిపోయేవాడు, ప్రభు దర్శించాడు. వాడు తాగుపోతాడు. ఆ రకంగా అప్పులు బాధ అయితే వాడిని చూసి నవ్వుతూ ఉంటారు. ఈ బాధ నాయన, వాడు చర్చికి వెళ్ళాడంటే చాలు, అయ్యాడ్రా, పరిశుద్ధుడు అయ్యాడ్రా, భక్తుడయ్యాడు, హల్లెలూయా బ్యాచ్ అయిపోయాడు వాడు. మొన్నటిదాకా బ్రహ్మాండంగా మాతో ఉండి తాగి తందనాడేది హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు ఈరోజు మళ్ళీ ప్రభు అని ఎంబడబడుతున్నాడు. ఏంట్రా వీళ్ళు బతుకులు అని పక్కోడు తిట్టుకుంటా ఉంటాడు. వాడు కుటుంబం జరగక ఇబ్బందుల్లో ఉంటే ఒక్కడు కూడా రూపాయి కూడా ఇవ్వడు. వాడు తాగి దొరిలాడుతున్నా కానీ వాళ్ళకి ఇష్టమే. కానీ ఎందుకు నాయన ప్రభువుని నమ్ముకుంటే మాత్రం వాడికి తిక్క మామూలుగా రాదు, అంత కోపం. అదేందో ఆయన ఏదో కొట్టి ఇలా ఇబ్బంది పెట్టినట్టు, బాధ పెట్టినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఆయన కార్యం చేస్తున్నాడు. ఐఎమ్ వర్కింగ్ ద ఆఫ్ ఆఫ్ యూ. నేను కార్యం చేసే వాణ్ణి, కార్యాలు చేయగలిగే వ్యక్తిని నేను నీ విషయములో శ్రద్ధ వహిస్తున్నాను. నిన్ను అనేక జనముల కంటే హెచ్చించబోతున్నాను. నిన్ను నీ తరము వారిని ఇసుక రేణుల వల్ల నిన్ను ఆశీర్వదించబోతున్నాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. అనేక మాటలు మనం నేర్చుకున్నప్పుడు దేవుడు అనేక విషయాలతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలా అంటే, నీకు సాటి అయిన సలహాదారుడు, నువ్వు చెప్పిందల్లా వింటాడు, ఇసుకించుకోడు, కోపడు. వీలైతే నీకు ఒక సహాయం కూడా చెప్తాడు. నీవు ఈ సమస్యలో ఉండి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో మార్గం కూడా చూపిస్తాడు దేవుడు. మనుషులకు విసుకురాగం, బాధలుంటే నాకు ఉన్నాయి, నేనెవరు చెప్పుకోవాలి అంటారు. నాకు సమస్యలు నేనెవరు చెప్పుకోవాలి అంటారు. మనుషులకు విసుగు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా వింటూనే ఉంటాడు.
దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడితో నువ్వు మాట్లాడి వెళ్ళి అడిగి పుచ్చుకోవటమే కాదు, ఆయన మనతో ఏం మాట్లాడతాడు, ఆయన మనం ఏదో అడిగి గొంతమ్మ కోరికలు అడిగి వెళ్ళిపోవటం కాదు. కొద్దిసేపు కూర్చో, మెలకన్న మౌనంగా ఉండు, కళ్ళు మూసుకో, వెంటనే ఆయన ఏం చెప్తాడో విను. వన్ వే ట్రాఫిక్లో నువ్వు చెప్పుకుంటూ పోతాం కాదు. ఎయిర్టెల్ ఆఫీస్ వాళ్ళు మధ్యాహ్నం ఫోన్ వచ్చినప్పుడు వెంటనే చెప్పుకుంటూ పోతూ ఉంటారు. వన్ వే ట్రాఫిక్, వాళ్ళు చెప్పింది మనం వినాలి, మనం చెప్పేది వాళ్ళకి వినపడుతుంది. అట్లా ఉంటుంది. అట్లా ఉండకూడదు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చావు, చెప్పావు, నేను వింటున్నాను, అయింది, ఓకే. మరి నేను మాట్లాడక మునిపే, నేను మాట్లాడడం స్టార్ట్ చేయక మునిపే నువ్వు ఎందుకని వెళ్ళిపోతున్నావు? నా మాటలు ఎందుకు ఎలక్షన్ చేస్తున్నావు? నా మాటలు ఎందుకు అంగీకరించట్లేదు? నువ్వు ఎందుకని చెవి మొగ్గట్లేదు? నా మాటలు ఎందుకు నువ్వు గైకొనట్లేదు? నా త్రోవలు ఎందుకు పోతున్నావు అని దేవుడు అడుగుచున్నాడు. హల్లెలూయా. మనం దేవుడు మాట్లాడేటప్పుడు మౌనంగా కనిపెట్టాలి. ఈ కనిపెట్టుట అనే దాని మీద కూడా ప్రసంగం చేయొచ్చు. అతి త్వరలోనే దాని గురించి కూడా తెలియపరుస్తాను మీకు. దీని తర్వాత వీడియోలు వచ్చే చారిత్రాత్మకంగా సంబంధించిన ఫాలో అయ్యే వాళ్ళకి ఈ బైబిల్ ఏంటి, బైబిల్ యొక్క గొప్పతనం, దాని గురించి చరిత్ర కూడా మీకు ఆడియో రిలీజ్ అవుతుంది, వీడియో కూడా రిలీజ్ అవుతుంది. ప్రార్థన చేయండి. దేవుడి చిత్తం అయితే క్రిస్టమస్కి ఒక సాంగ్ రావాలని అనుకున్నాను, కానీ అనేక కార్యం వల్ల ఆ సాంగ్ కొంచెం డిలే అవుతూ ఉంది. ఎందుకంటే కొన్ని ఇంకా పూర్తిగా పోవటం సాంగ్, దానివల్ల డిలే అయిపోతుంది. ఓకే, ఒకవేళ దేవుడి చిత్తం అయితే త్వరగా అయిపోతే డెఫినెట్గా ఆ సాంగ్ యేసయ్యా నీకే స్వాగతం రిలీజ్ అవుద్ది. అది కూడా యూట్యూబ్లోనే రిలీజ్ చేస్తాం. అది అద్భుతమైన దేవుడి పరిశుద్ధాత్మతో ప్రేరేపించిన సాంగ్. ఆ సాంగ్ని మీరు అందరూ ఆరాధించి ఆ పాటల్ని పాడుకోవాలి. అంత అద్భుతంగా ఎన్నో రాత్రులు శ్రమించి కష్టించిన పాట. ఆ పాట మీరు పాడుకోవాలి, ఆత్మలో ఎదగాలి, ఉజ్జీవము వల్లే వెలగాలి. క్రైస్తవుడు మండాలి. మండితే అగ్ని, ఆరిపోతే అగ్ని మండిద్ది, ఆరిపోతే ఏమైంది? బొగ్గు. అది ఉజ్జీవంతో ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడి అభిషక్తి, ఆయన జ్ఞానం మనకు వస్తుంది. ఒక్కొక్క దైవజనులు మాట్లాడినప్పుడు చాలా గొప్పగా మాట్లాడతారు. అబ్బా, ఎలా వస్తాయి మాటలు అనుకుంటాం. వాళ్ళు ఎంత ఆత్మలో నలిగి 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 ఆ వేదంలో ఉండి 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 దేవుడు ఆ మాట్లాడే విధాన్ని కలిగించి వాళ్ళని ఏ విధంగా మలుచుకోవాలో ఆ విధంగా మలుచుకుంటూ ఉంటాడు దేవుడు. అంత పెద్ద ప్రణాళిక మేము వెళ్ళాలి అంటే ఎన్ని చరిత్ర వినాలి, ఎన్ని అధ్యయనం చేయాలి, ఎంత పరిశోధన చేయాలి. ఒక దేవుని సేవకు అవ్వాలంటే అది నాకు తెలిసి ఒక పెద్ద తపస్సు లాంటిది. కానీ ఇది చేయగలదు. దేవుడు సరైన సలహాదారులు నేర్పుతాడు. మనం బాగా ఆయన ఫాలో అయ్యి ఆయన మార్గంలో వెళ్తే సమస్తము మనకు సాధ్యమే. సాధ్యం కాదంటూ నాకు తెలిసి ఏమీ లేదు. ఆయనకి అన్నీ సాధ్యమే. మనకి సుసాధ్యం అంటే ఏమీ లేదు. కాబట్టి నేను ఆయన అంతే. ఇంక ఎవరితో సమాసం చేయొద్దు. ఎందుకంటే మనుషులు నమ్మదగిన వారు కారు.
మనం నమ్మదగిన వారమై ఉంటే ఆయన నమ్మదగినవాడు. ఎందుకంటే ఆయన ఉన్నతుడు, మహా గొప్పవాడు ఆయన. ఎందుకంటే నువ్వు అనేక విషయాల్లో తప్పిపోకుండా ఆయన రెక్కలతో నిన్ను కలుపుతూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.